తనకు కానీ తన కుటుంబానికి కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జాలకు పాల్పడడం చేతకాదని వైసీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వైసీపీ హయాంలో కబ్జాలకు పాల్పడినట్లుగా ఇటీవల కాలంగా తనపై వస్తున్న వదంతులను ఖండిస్తూ నెల్లూరు నగరంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తాను కబ్జా చేసినట్లుగా పేర్కొంటున్న భూములు వంశపారంపర్యంగా దక్కాయని, అందుకు తగిన పత్రాలను ఆధారాలను బహిర్గతం చేశారు. తనపై బురద జల్లే ముందు పూర్తి విషయాలను తెలుసుకోవాలని సూచించారు. ఓ నేత వలె తాను అధికారాన్ని అడ్డం పెట్టుకుని పనికి రేటు కట్టడం ఎన్నడూ చేయలేదని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జా చేసిన నేతలు నేడు తనపై దుష్ప్రచారాలకు పాల్పడుతుండడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఎందుకు మాట్లాడుతున్నారు మమ్మల్ని? ఎవరు కబ్జాదారులో, ఎవరు అక్రమంగా సంపాదించిన వాళ్ళో లోకంకి తెలియదు కదా. వచ్చిన ప్రతి ఒక్క అధికారి తల ఇట్ట పట్టుకొని నిలబడ్డారండి. అక్కడ మా కర్మకి ఇలా రాపిడి తట్టుకోలేక వచ్చినామండి ఇక్కడ దాకా. ఎందుకంటే సింపుల్ లాజిక్, 75 సంవత్సరాలు ఒకే పేరు మీద అక్కడ వ్యాపార లావాదేవీలు జరిగే ఆస్తి షెడ్యూల్తో పాటు ఉంటే ఇది కబ్జానానమంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా సిగ్గుగా ఉండింది. కారణం ఏంటంటేనయ్యా, బురద పందిలో తిరిగి ఆ పంది ఎదురొచ్చిందనుకో పక్కన తప్పుకుంటామండి, లేదనుకో అది ఈదులు ఇస్తుంది, అది అంతా పైన పడుతుంది. ఈ కర్మ దేనికి రా అని అటు పక్కనో దాన్ని వెనకనో పోయి నిలబడతారు. అది ఎదగొట్టకుండా వెళ్ళిపోద్దిలే మన మీద, అది ఎవరి మీద ఇదిలిందో వాడు అడుక్కుంటాడులే. అది అధికారుల పరిస్థితి. ఈరోజు అదే అధికారుల పరిస్థితి. మేము ఎవరు వాళ్ళని తప్పు పట్ల. ఇరిగేషన్ సైట్ లో బోర్డు పెట్టాల్సి వచ్చింది, ఇంతవరకు లేదు బోర్డు. ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చింది? దానికి తమాషా ఏంద్రా అంటే వాడి పిల్లలందరికీ నమస్కారం. ఈరోజు ఆనవ వారి ఇంటి తరఫున ఒక సభ్యుడిగా రూరల్ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సిపి పార్టీకి మా రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేను గత 2-3 రోజుల నుంచి వైఎస్ఆర్సిపి నేతలు బరితెగింపు, స్థలాలను కబ్జా చేస్తున్నారు, నిద్ర మేల్కొన్నటువంటి అధికారులు, ఇటువంటి రకరకాల శీర్షికలతో పత్రికల్లోనూ మీడియా ఛానల్స్లోనూ వార్తలు రావటం చూసాము. మరి ఏ ఛానల్ కూడా, అది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద ఛానల్స్ కావచ్చు, ఒక విషయం చర్చలోకి వచ్చినప్పుడు ఎవరైనా దానిని ప్రేరేపించిన తరువాత పాత్రికేయులుగా దానిలోని వాస్తవం ఎంత, అవతలి వ్యక్తిని కూడా అడిగి సమాచారం తీసుకొని తర్వాత మీకు ఏ పద్ధతిలో మీకు ఏది ధర్మం అనిపిస్తే వాటిల్ని మీరు విశ్లేషించి పాత్రికేయులు రాసేటటువంటిది నాకు తెలిసినంత వరకు అలవాటు. ఎందుకంటే జర్నలిజం అనే దానికి ఒక క్రెడిబిలిటీ అండి. ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్లు చదివే వాళ్ళు ఉన్నారు. ఈరోజు అరచేతిలోనే వైకుంఠం అనేటటువంటి సెల్ ఫోన్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి విషయాలు చూస్తున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఏదైనా ఒక సంచలన వార్త అన్నట్లుగా
ప్రాముఖ్యతలోకి వచ్చినట్లయితే ఆ వార్తాహారంలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని చదవటం జరుగుతుందండి. మరి ఆ కార్యక్రమంలో పాత్రికేయుల బాధ్యత ఈరోజు నేను కొత్తగా చెప్పేటటువంటి పరిస్థితి కాదు. రైస్ మిల్లులో పెట్టలా, అతను ఇరిగేషన్ స్థలంలో పెట్టాడు కాబట్టి మేము ఏం అభ్యంతరం చెప్పలా. కానీ ఆ వీడియోలు ఆ సిస్టమ్ ఎట్టుందంటే ఇరిగేషన్ స్థలాన్ని మేము ఆక్రమించినట్టుగా ఫోటోలు వచ్చాయి. ఇప్పుడు పోయి అయినా మీరు చూడొచ్చు. ఎందుకంటే ఆర్టీఓ గారిని స్వయంగా మా వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు. సార్ ఇదిగోండి పాత గోడలు, ఇప్పటికే కావు, టీడీపీ కావచ్చు, ఏమన్నా కానీ నాకు అనవసరం. నా ఇంటి పెద్ద వచ్చి నేను నిజాయితీగా ఉన్నానని చెప్పుకునేదానికి తమ్ముళ్ళు మేము దేనికి రా నాయన, అవసరమే లేదు. అతను నిజాయితీగా మాది, 75 సంవత్సరాల రైస్ మిల్లు మాది, సాక్ష్యాధారాలతో పాటు మాకున్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా మా మీద బురద తావాలనేటటువంటి ఆలోచన వస్తే బురద కడుక్కోవడానికి నేను సిద్ధం. ఇబ్బందిలా ఈ వీడియో అందరినీ చూడండి, బిఆర్ నాయుడు గారితో సహా. ఎందుకంటే మా రాజేష్కి తెలియలా ఏ టైంలో ఇలా సగం సగం బేసిస్ లో ఉన్నట్టుంది. అయ్యలకి 97-96 పేరు మీద 2019 వరకండి అసెస్మెంట్ నెంబర్తో పాటు ఆమె పేరుతో అప్పటికి ఆ కాలాలు మారటంలో అసెస్మెంట్ నెంబర్లు ఇవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో చెప్పిన తర్వాత వచ్చే నెంబర్లతో మున్సిపల్ ట్యాక్స్ 2025 మార్చి వరకు కూడా ఈ మున్సిపల్ ట్యాక్సులు కట్టేసి ఉన్నాం మేము. ఆ కాగితం కూడా నేను ఇస్తాను, ఖచ్చితంగా ఆ కాగితం ఇవన్నీ కూడా డాక్యుమెంట్లు ఇవ్వమన్నాను. ఎప్పుడైతే మున్సిపల్ ట్యాక్స్ మేము కడుతున్నామో దాని అర్థం ఏంటండి, వీఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది బంగారం ఇస్తాను.